హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్ అడ్డా. టెస్ట్ క్రికెట్ అంటే మనకు తెలిసిందే 5 రోజుల పాటు జరిగే మ్యాచెస్ అని. అసలు క్రికెట్ స్టార్ట్ అయిందే టెస్ట్ మ్యాచ్లతో. మరి మొదట్లో ఈ టెస్ట్ మ్యాచ్లు ఇలా 5 రోజులే ఉండేవా, లేదా ఇంకా ఎక్కువ రోజులు నడిచేవా, లేదా అసలు ఏదో ఒక టీం గెలిచేదాకా ఎన్ని రోజులైనా ఆడుతూనే ఉండేవాళ్ళ? అసలు ఆ రోజుల్లో టెస్ట్ మ్యాచ్లు ఎన్ని డేస్ జరిగేవి? మరి ఇప్పుడు 5 రోజుల మ్యాచ్లు ఎలా స్టార్ట్ అయ్యాయి? టెస్ట్ క్రికెట్లో వచ్చిన ఈ మార్పు గురించి, అలాగే ఫ్యూచర్లో టెస్ట్ మ్యాచ్లు ఎలా మారే అవకాశం ఉందో అని కూడా ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, మరో క్రికెట్ ఫ్యాన్కి షేర్ కూడా చేయండి. అలాగే మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అది 1877 సంవత్సరం ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య మొట్టమొదటి అధికారిక టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇక ఈ అఫీషియల్ టెస్ట్ మ్యాచ్ల సంఖ్య ఈ మధ్యనే 2500 కూడా దాటింది. మరి 150 ఏళ్ల చరిత్ర కలిగిన టెస్ట్ క్రికెట్ హిస్టరీలో మొదట్లో టెస్ట్ మ్యాచ్లు ఏదో ఒక టీం గెలిచే వరకు ఆడుతూనే ఉండేవాళ్ళు. ఒక నిర్దిష్ట గడువు అంటూ ఏమీ ఉండేది కాదు. 2 ఇన్నింగ్స్లలోనూ ప్రత్యర్థి స్కోర్ని అందుకునేదాకా బ్యాటింగ్ చేసేవాళ్ళు, లేదా ముందే ఆల్అవుట్ అయ్యేవాళ్ళు. అలా త్వరగా ఆల్అవుట్ అయినప్పుడు మాత్రమే టెస్టులు 2, 3, 4, 5 రోజుల్లో ముగిసేవి, లేదంటే అలా కొనసాగుతూనే ఉండేవి. దీంతో అయితే ఏదో ఒక టీం గెలిచేది, లేదా మ్యాచ్ టైగా ముగిసేవి. అంతేకాని మ్యాచెస్ డ్రా అవడం అనేది ఉండేది కాదు. ఎప్పుడైనా వర్షం వల్ల నిరంతరాయంగా ఆట కొనసాగకపోతే మాత్రమే మ్యాచ్ని డ్రాగా ప్రకటించేవాళ్ళు. అప్పట్లో ఇలా నిరంతరాయంగా జరిగే టెస్ట్ మ్యాచెస్ ఉండేవి కాబట్టి మ్యాచ్ మధ్యలో ఏదో ఒక రోజు మొత్తం విరామం తీసుకునేవారు. అంటే ఒక రెస్ట్ డే తర్వాత మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అయ్యి మరో 2-3 రోజులకి మరో రెస్ట్ డే, ఇలా సాగేవి టెస్ట్ మ్యాచెస్. ఈ కాలంలో లాగా అప్పట్లో బిజీ షెడ్యూల్స్ కానీ, వ్యాపార వాణిజ్య అంశాలు కానీ ఉండేవి కాదు కాబట్టి క్రికెట్ని చాలా ఆస్వాదిస్తూ ఆడేవారు. అదొక ప్యూర్ క్రికెటింగ్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. 1877 నుండి 1939 వరకు ఇలాంటి 100 టెస్ట్ మ్యాచెస్ జరిగితే అందులో 96 మ్యాచెస్లో రిజల్ట్ వచ్చింది. కేవలం 4 మ్యాచ్లు మాత్రమే డ్రా అయ్యాయి. 1929లో మెల్బోర్న్లో జరిగిన ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ 8 రోజుల పాటు జరిగింది. మొదట్లో ఇలా నిర్దిష్టమైన గడువు లేని మ్యాచ్లతో పాటు మెల్లగా ఇంగ్లాండ్లో 3 రోజుల టెస్ట్ మ్యాచ్లు కూడా బాగా ఫేమస్ అయ్యాయి. అయితే ఈ 3 డేస్ టెస్ట్ మ్యాచెస్ ఎక్కువ ఇంగ్లాండ్లో మాత్రమే జరిగేవి. ఆస్ట్రేలియా మాత్రం టైమ్లెస్ టెస్ట్ మ్యాచ్లతోనే చాలా ఏళ్లు కొనసాగింది. ఇక 1939 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ అయితే ఏకంగా 12 రోజుల పాటు జరిగింది. మార్చి 3న స్టార్ట్ అయిన మ్యాచ్ 4, 6, 7, 8, 9, 10, 13, 14 తేదీల్లో కొనసాగింది. మధ్యలో మార్చి 5, మార్చి 12న రెస్ట్ డేగా ఉంటే మార్చి 11 నాడు మాత్రం వర్షం వల్ల మ్యాచ్ జరగలేదు. మధ్యలో 2 రెస్ట్ డేస్ అండ్ వర్షం వల్ల ఆగిన రోజులను తీసేస్తే యాక్చువల్గా ఈ మ్యాచ్ 9 రోజులు జరిగినట్టు. ఇక 14th నాడు ఈవినింగ్ అయ్యేసరికి ఇంగ్లాండ్ విజయానికి కేవలం 42 రన్స్ మాత్రమే కావాలి. నెక్స్ట్ డే ఆట కొనసాగితే ఇంగ్లాండ్ ఈజీగా గెలిచేదే. అయితే నెక్స్ట్ డే ఇంగ్లాండ్ టీంకి డర్బన్ నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళే షిప్ రెడీగా ఉండడంతో చివరికి ఇంగ్లాండ్ డ్రాకి అంగీకరించాల్సి వచ్చింది. ఈ టెస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 530, 481 రన్స్ చేయగా ఇంగ్లాండ్ 316, 654 పరుగులు సాధించింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే టైం లిమిట్ లేని లాస్ట్ మ్యాచ్ కూడా ఇదే. అయితే అప్పటికే ఇంగ్లాండ్ లాంటి టీమ్స్ 3 రోజుల టెస్ట్ని కూడా ఎక్కువగా ఆడుతున్నాయి. టీమిండియా ఆడిన మొట్టమొదటి అఫీషియల్ టెస్ట్ మ్యాచ్ కూడా 3 రోజుల మ్యాచే. 1932లో ఇంగ్లాండ్తో ఈ మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ మన దేశంలో మనతో ఆడిన మ్యాచెస్ మాత్రం 4 రోజుల టెస్ట్ మ్యాచ్లలాగా కండక్ట్ చేశారు. ఆ తర్వాత ఒక్కో జట్టు ఒక్కో టైం లిమిట్తో టెస్ట్ సిరీస్లని కండక్ట్ చేసుకుంటూ వెళ్ళాయి. కొన్ని 3 రోజుల టెస్ట్ సిరీస్ అయితే, కొన్ని 4 రోజులవి, మరికొన్ని 5 రోజులు, ఇంకొన్ని 6 రోజుల టెస్ట్ సిరీస్ కూడా ఉండేవి. ఇక 1947లో ఆస్ట్రేలియాతో మన టీమిండియా 7 రోజుల టెస్ట్ మ్యాచ్లో కూడా భాగమైంది. ఆ తర్వాత చాలా దేశాలు క్రికెట్లోకి ప్రవేశించడం, ఓడిఐ ఫార్మాట్ కూడా స్టార్ట్ అవ్వడం అండ్ నెమ్మదిగా కమర్షియల్ అంశాలు కూడా క్రికెట్లోకి రావడంతో షెడ్యూల్స్ కూడా మెల్లగా టైట్ అవ్వడంతో ఇక టెస్ట్ క్రికెట్ ఎక్కువగా 5 రోజులకే పరిమితమైంది. అలా చాలా దేశాలతో పాటు టీమిండియా కూడా మెల్లగా 5 రోజుల టెస్ట్ మ్యాచెస్ ఆడడం ప్రారంభించింది. 1973లో న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య 4 రోజుల టెస్ట్ సిరీస్ తర్వాత ఇక అన్ని జట్లు కూడా 5 రోజుల టైం ఫ్రేమ్ ఉన్న టెస్ట్ మ్యాచ్ను మాత్రమే ఆడుతూ వస్తున్నాయి. అయితే గత దశాబ్ద కాలంగా మ్యాక్సిమం టెస్ట్ మ్యాచెస్ 4 రోజుల్లోనే ముగుస్తుండడంతో 5వ రోజు ఆట అనేది అరుదైపోయింది. దీంతో టెస్ట్ మ్యాచ్ని మళ్ళీ 4 రోజులకి కుదించాలి అని కూడా చాలా మంది క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. అంతేకాదు 2017లో సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, అలాగే 2023లో ఇంగ్లాండ్, ఐర్లాండ్ మధ్య కూడా 4 రోజుల టెస్ట్ సిరీస్లు జరిగాయి. మరి భవిష్యత్తులో ఇప్పుడు జరుగుతున్న మోస్ట్ ఫేమస్ 5 రోజుల టెస్ట్ మ్యాచెస్ ఇలాగే కంటిన్యూ అవుతాయో, లేదా 4 రోజులకి కుచించే
సృష్టించబడతాయో అన్నది తెలియాలి అంటే మనం వేచి చూడాల్సిందే. అంతే కదా. మరి ఒక క్రికెట్ ఫ్యాన్గా టెస్టులు 5 రోజుల పాటు జరగాలి అని మీరు కోరుకుంటున్నారా, లేక 4 రోజుల టెస్ట్ మ్యాచెసే బెస్ట్ అంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి అందరితో షేర్ చేసుకోండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరో క్రికెట్ ఫ్యాన్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.